టు న్యూ టీవీ తెలుగు. రాష్ట్రంలో దీపం 2 పథకం కింద మూడో విడతలో గ్యాస్ సిలిండర్ రాయితీ సొమ్మును లబ్ధిదారుల ఖాతాల్లో ముందుగానే జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన ఈ కేబినెట్ సమావేశం అనంతరం ఆయన సచివాలయం 4వ బ్లాక్లోని ప్రచార విభాగంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ దీపం 2 పథకం మూడో దశ అమలులో భాగంగా లబ్ధిదారులు గ్యాస్ బుక్ చేసుకోకముందే వారి ఖాతాల్లో రాయితీ సొమ్ము జమ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నాం అని స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా లబ్ధిదారులకు మరింత సౌలభ్యంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. పథకం అమలు తీరును వివరిస్తూ దీపం 2 పథకం మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 99,700 మంది ఉచిత గ్యాస్ సిలిండర్ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. ప్రస్తుతం అమలు అవుతున్న రెండో విడతలో భాగంగా ఇప్పటికే దాదాపు 70 లక్షల మంది ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం బుక్ చేసుకోవటం జరిగింది అని మంత్రి పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకం ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలిసింది. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మనం ముందు తీసుకెళ్తున్న తరుణంలో ఈ పర్టికులర్ నిర్ణయం ఖచ్చితంగా దానికి దోహదపడుతుందని మేము భావిస్తున్నాం. కొంతవరకు మేము దీని ద్వారా ఈ రైస్ డైవర్షన్ ఖచ్చితంగా ఆగుతుందనే ఒక నమ్మకంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు తీసుకొచ్చాం. దీంతోపాటు దీపం 2 పథకం గురించి ఇంకొక నిర్ణయం తీసుకున్నాం ఈరోజు రాష్ట్ర కేబినెట్లో. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ దీని గురించి చాలా లోతుగా చర్చించారు. ఈరోజు కేబినెట్లో కూడా మంత్రులందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వచ్చింది ఏంటంటే, ఈ రెండో ఫేజ్లో దీపం ఆల్రెడీ మేము 70 లక్షలు మంది బుకింగ్ చేసుకున్నారు. మొదటి దశలో 99,70,000 మంది దీపం 2 పథకం కింద ఉచిత గ్యాస్ పథకం లబ్ధి పొందారు. ఫేజ్ 2లో ఎప్పుడైతే ఏప్రిల్ నుంచి జూలై వరకు ఉందో, ఫేజ్ 2లో ఆల్రెడీ ఇప్పటికే 70 లక్షల మంది బుకింగ్స్ చేసుకున్నారు. సో ఫేజ్ 2 అయిపోయిన తర్వాత ఫేజ్ 3లో వారికి ముందుగానే డబ్బులు వాళ్ళ ఖాతాలోకి వేసేటట్టు డైరెక్ట్గా ఈరోజు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ లాజిస్టిక్ ఇష్యూస్ లేకపోతే ఈ ట్రాన్సాక్షన్లో వస్తున్న కొన్ని ఇష్యూస్ వలన చాలామంది ఆందోళన చెందుతూ మా అకౌంట్లో ఇంకా డబ్బులు పడలేదనే విషయం చాలా సందర్భాల్లో ప్రస్తావిస్తూ ఉన్నారు. కాబట్టి వాటిని అధిగమించే విధంగా ఈరోజు ఒక ఆలోచనకు వచ్చి డైరెక్ట్గా లబ్ధిదారుల ఖాతాలోకి ఆ గ్యాస్ సిలిండర్కి సంబంధించిన సబ్సిడీ ఏదైతే ఉందో ముందుగానే మూడో ఫేజు మొదలు కన్నా ముందుగానే వాళ్ళ ఖాతాలో పడే విధంగా ఈరోజు క్యాబినెట్లో ఈ 2 నిర్ణయాలు ప్రధానమైన నిర్ణయాలు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సంక్షేమంతో పాటు ఒక ట్రాన్స్పరెంట్గా అకౌంటబుల్గా ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ నిర్ణయాలు తీసుకుంది.